హాయ్ అండి, దిస్ అనిల్ విశ్వనాథ్ అండ్ కంగ్రాట్స్ టు ఓల్గా వీడియోస్ ఫర్ 18 మిలియన్ సబ్స్క్రైబర్స్. సో అండ్ ఇంకొక విషయం ఏం అడగాలనుకుంటున్నాను అంటే, వాట్ ఈస్ యువర్ ఫస్ట్ పేమెంట్ ఎంత తీసుకున్నారు టువర్డ్స్ ద సినిమా ఇండస్ట్రీ అంటే ఏం చెప్తారు? పేమెంట్ అంటే అది ఇది అని చెప్పలేను కానీ, నేను కర్మ సినిమాకి జాయిన్ అయినప్పుడు, తర్వాత ఏ సినిమాలు చేస్తున్నా కూడా నేను పేమెంట్ లాగా తీసుకునేవాడిని కాదు, పెట్రోల్కి తీసుకునేవాడిని. ట్రావెల్ అలవెన్సెస్ తీసుకుని వచ్చేసి ₹100 బైక్ కొట్టిచ్చేస్తే అవన్నీ పిన్నులు కొట్టుకుని, అంటే ఇప్పుడు నెలకి దగ్గర దగ్గర ఒక 5 కొట్టించుకున్నాను 600. మళ్ళీ అట్లా ప్రింట్ పోకూడదు, ప్రింట్ పోయిందంటే మళ్ళీ పిన్ను కొట్టి బుక్ లో జరిగి దాచుకుని మంత్ అవగానే వచ్చి సార్ ఇది ఒక 700 800 ఇస్తే అవి కూడా 2 రోజుల తర్వాత ఇచ్చేవాళ్ళు. అంటే బడ్జెట్స్ కూడా అలాగే ఉంటాయి సినిమాకి. కానీ చాలా వరకు నేను అప్పుడప్పుడు నాకు కారు ఉండేది, నేను కారు వేసుకుని వచ్చేసేవాడిని. 500 పెట్రోల్ కొట్టిస్తే ఇవ్వరు, ₹100కే ఇస్తారు, అంటే బైక్కే ఇస్తారు, కార్లకి ఇవ్వరు. సో అలాగా నేను చాలా సినిమాలు చేశాను. దగ్గర దగ్గర నేను క్షణం అనే సినిమాకి కోడైరెక్టర్గా చేశాను. క్షణం సినిమాకి కూడా నేను కోడైరెక్టర్గా చేస్తూ బడ్జెట్ని కంట్రోల్ చేయాలి. సో నేనే డబ్బులు తీసుకుంటే ఏమవుతుంది? సో అప్పుడు కూడా మా డైరెక్షన్ టీంకి వీళ్ళకి ఎంత ఇవ్వాలి నేనే డిసైడ్ చేసి, నేను శేష్ గారు తీసుకుని డైరెక్టర్కి 10,000 ఇచ్చేవాళ్ళు నెలకి, రవి అండ్ అసిస్టెంట్ డైరెక్టర్కి 8,000. నేనేంటంటే వద్దులేండి, నాకు అప్పుడు క్లినిక్ రన్ అవుతూ ఉండేది కూడా. సో లేకపోతే ఇంట్లో అడగటం ఏదో ఒకటి చేసేవాడిని. క్లినిక్ రన్ అయినా కానీ అవన్నీ నాకు వాడుకోవటం ఇష్టం లేదు. సో నేను కూడా ఇప్పుడు ఇంట్లో అడిగి అప్పుడప్పుడు అడిగి, లేకపోతే ఒకసారి డబ్బులు లేకపోతే మామూలుగా అంటే అవన్నీ ఇష్టమైన కష్టాలు. సో అట్లా ఉండటం నేను ఫస్ట్ శాలరీ లాగా తీసుకుంది నరుడా డోనర్డాకి తీసుకున్నాను. ఎంత? 45,000 పర్ మంత్. సూపర్. సో అట్లాగా నేను సిడ్నీ దగ్గర తీసుకుంటూ నా ఫస్ట్ చెక్ నేను పొలిమేర 1కి సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత నాకు ఒక 5 lakhs ఇచ్చారు. అది అంతే. ఏంటి ఇక్కడ మీకు ఓన్ హౌసెస్ ఉన్నాయి కదా? లేవండి. లేవా? ఆఫ్టర్ సినిమాస్ మీరు ఓన్ హౌస్ ఏమైనా కొన్నారు అనేది? అంటే యాక్చువల్గా నేను ఓన్ హౌస్ని అమ్మేశాను. నాకు 28 degrees Celsius సినిమాకి నేను కూడా కొంచెం మనీ పెట్టాను అనమాట. నా ఫ్రెండ్ ప్రొడ్యూసర్ దానికి ఒక దగ్గర ఇబ్బంది అయితే కొంచెం నేను నా వైఫ్ అప్పుడు ఉండి పర్సనల్ లోన్స్ ఇవి పెట్టి, అప్పుడు మాకు ఓన్ హౌస్ ఉండేది. అలాగా సినిమా పెట్టాం. సినిమా రిలీజ్ అయిపోయింది, రిలీజ్ అవ్వలేదు. ఈ పెరిగిపోతుంటే ఇల్లు అమ్మేసాం. సినిమా కోసం ఇల్లు అమ్మేశారు. ఇప్పుడు రెంట్ హౌస్లో ఉంటున్నాం. 28 మొన్న రిలీజ్ అయ్యింది. వాట్ యూ ఫీల్ అండి? అంటే అప్పుడు కూడా చాలా ఎమోషనల్ అయ్యారు ప్రెస్ మీట్స్ అప్పుడు, ఇది నా ఫస్ట్ బేబీ అన్నట్టు. అసలు చెప్పిన విధానం ఆ టైంలో 2018లోనే రిలీజ్ అయిపోయి ఉంటే మంచి టాక్ వచ్చేది. అప్పటికి నేను నా ఆలోచనలు ఇప్పుడు అందరూ ప్రపంచాన్ని చూస్తారు కోవిడ్ వల్ల. ఈ ఓటీటీ అనేది అప్పుడు నాకు తెలియదు అసలు. ఆ టైంలో ఈ ఓటీటీ ఒకటి ఉంటుంది, డిజిటల్ మార్కెట్, కొరియన్ సినిమా కూడా మనం చూడొచ్చు, ఇవన్నీ నాకు తెలియదు. సో ఇప్పుడు అలా ఉండటం వల్ల అందరూ ఎక్స్పోజ్ అయిపోయారు అన్ని కథలకి. ఇప్పుడు నా 28 కథ ఇప్పుడు రిలీజ్ అయ్యేసరికి వాళ్ళకి కొత్తగా అనిపించలేదు అంతే. సో అప్పుడు రిలీజ్ అంటే బాగా హిట్ అయ్యేది, కానీ ఇప్పుడు రిలీజ్ అయినా కూడా నా మేకింగ్ క్వాలిటీ, నా సాంగ్స్ గురించి మీరు మాట్లాడుకుంటారు. అందులో కూడా బ్యూటిఫుల్ సాంగ్స్, బ్యూటిఫుల్ ఆర్ఆర్, బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్స్ అంతా. కాకపోతే కంటెంట్ అనేది కొద్దిగా ఓకే ఓల్డ్ అయ్యిందన్న ఫీలింగ్ రావచ్చు. సరే, ఇందాక డైరెక్టర్ చెప్పారు, ఫేవరెట్ యాక్టర్ చెప్పారు, ఫేవరెట్ యాక్ట్రెస్ చెప్పారు. హూ ఇస్ యువర్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్? ఎందుకంటే ప్రతి దాంట్లోనూ నా సినిమాల్లో పాటలు బాగుంటాయి, నా సినిమాల్లో అన్ని బాగుంటాయి, మ్యూజిక్ ఒక స్పెషల్ ఉంది అన్నప్పుడు చాలా ఇష్టపడుతూ ఉంటాను. అవును. లూప్ లో విన్న పాట ఏంటి రీసెంట్ డేస్ లో, మీ సినిమా పాట కాకుండా? నాకు అసలు మామూలుగా నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పాలి. నాకు నా యవ్వనాన్ని పాడు చేశాడు. ఎవరు? డిఎస్పి. ఓ మై గాడ్. దేవిశ్రీ ప్రసాద్. అంటే పాడు చేయటం అంటే ఇంకా ఆ పాటలతోటి నా ఊహల్లోకి నేను వెళ్ళిపోయి, ఈవెన్ హీ గివ్స్ బ్యూటిఫుల్. ఇప్పుడు ఎవరన్నా మా క్లాస్మేట్లు ఎవరైనా అమ్మాయి తిరిగి నన్ను చూసి ఇట్లా నవ్వినా గానీ నా వెనకాల అప్పుడు పాట ఏదో ఒక పాట, ఒక్క పాట చెప్పండి. తెలుసునా సాంగ్ సొంతం అది వచ్చేస్తుంది ఫస్ట్. దాని తర్వాత ఎన్ని సాంగ్లు. డిఎస్పి గారు అంటే నాకు ఇట్లా పిచ్చుకున్నది అసలు. నాకు ఆయన అది రిలీజ్ అవడంతో క్యాసెట్ కొనేసేవాడిని నేను.
నా అడోలసెంట్ ఏజ్లో నేను బీడీఎస్లో ఆ టైంలో ఉన్నప్పుడు వెంకీ ఇది క్యాసెట్ ముందుకునే వర్షం క్యాసెట్ ముందుకునేసుకుని ఆర్య సో 2 అసలు ఆర్య ఆర్య 2 కొద్ది తర్వాత వచ్చింది, నేను అప్పటి నుంచి చెప్తున్నా. నేను మా నుంచి చెప్తున్నాను, సారీ. ఓకే, అదేలేండి రంగేశం అంతే మళ్ళీ చెప్పేసి. నేనేం అనలేదు సార్, నాకు తెలియదు గురుగారు. సో అట్లాగా నాకు ఆయన ప్రతి పాట నాకు ఆయన ప్రతి పాటలో మెలడీ ఉంటుంది, ఆయన ప్యాటర్న్ కూడా నేను అబ్జర్వ్ చేశాను. సో ఇట్లాగా నాకు ఆయన పాటలు చాలా ఇష్టం. సో ఎప్పుడెప్పుడు వస్తాయి నేను వెయిట్ చేస్తూ ఉంటాను. రీసెంట్గా వచ్చిన మళ్ళీ హైలెస్ సాంగ్ నాకు చాలా బాగా ఇష్టం. ఇందులో మన తండేల్లో ఇప్పుడు హైలెస్ సాంగ్ లో ఫ్లూట్ వస్తుంది, అరే వింటేజ్ డిఎస్పీ ఇట్లా ఆ ఫీల్. సో అట్లా నాకు చాలా నమో వెంకటేష్ తీసుకుంటే అందులో నాకు ఇష్టమైన సాంగ్స్ భలే ఉంటాయి. ఒకటి అని ఒక పాట ఉంటుంది, అంటే అలా వెళ్తుంటది అనమాట. సో అట్లా నాకు చాలా పాటలు ఉన్నాయి ఆయన ఇష్టమైనవి. సో అట్లా డిఎస్పీ గారు లూప్ లో నేను రీసెంట్ గా విన్నది చిక్రీ చిక్రీ సాంగ్. ఆ సాంగ్ నాకు అందులో లిరిక్స్ బాగా ఇష్టమైంది, నేను మన స్టేటస్ కూడా పెట్టుకున్నా. ఈ పాటే తాగిందా తాటికల్లు అని పెట్టుకున్నా. అందులో ఉంటుంది నీ మాటే తాగిందా తాటికల్లు అని ఉంటుంది, అది నీ పాట అని మార్చాను అనమాట. సో లిరికల్ గా చాలా బాగా లూప్ లో విన్నది. రీసెంట్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. బట్ నాకు డిఎస్పీ గారు బాగా ఇష్టం. కొంచెం నేను ఎమోషనల్గా అయ్యి ఏదన్నా ఫీలింగ్స్లోకి వెళ్తా ఉంటే నాకు ఇళయరాజా గారు వస్తారు. నాకు ఎక్కడంటే అక్కడ వస్తూనే ఉంటారు, ప్రతి విజిట్ వస్తారు. దాని తర్వాత నాకు ఆర్పి పట్నాయక్ గారు అండి. ఆయన అసలు నువ్వు లేక నేను లేనులో ఆర్ఆర్ ఇస్తుంది. నాకు మ్యూజిక్ లవర్ని కాబట్టి నేను ఏదో హమ్ చేయగలను. చాలా బాగుంటుంది. ఇంకొక ఇంటర్వ్యూ డెఫినెట్ గా మేము ప్లాన్ చేస్తాం. అనిల్ గారు ఓల్గా వీడియోస్ సాక్షిగా చెప్తున్నారు. డెఫినెట్లీ నాకు అది చాలా ఇష్టం కూడా, మ్యూజిక్ గురించి మాట్లాడుకోవటం. నాకు మ్యూజిక్ గురించి తెలియదు కానీ నేను ఒక శ్రోతని, నేను ఎంజాయ్ చేస్తాను. సో దాని గురించి నేను యాక్చువల్ శ్రోత అంటే నాకు నా రేడియో డేస్ గుర్తొచ్చేసి, నేను మన కాలేజ్ రేడియోలో వర్క్ చేశాను, రేడియో ఆర్జే కింద వర్క్ చేశాను. నేను చదువుకుంటూ ప్యారలల్ గా వర్క్ చేశాను అనమాట. ఇక్కడికి వచ్చాక కూడా కొన్ని రోజులు ఒక రేడియో స్టేషన్ లో వర్క్ చేయడం జరిగింది. దేర్ ఐ స్టార్టెడ్ మై కెరీర్. ఇలా రావడానికి ఒక డిఫరెంట్ వే అనమాట. బట్ విష్ణు కాలేజ్ నిజంగా అందరు టాలెంట్స్ ని ఎంకరేజ్ చేస్తుంది ఆ కాలేజ్. కాదు, విష్ణు కాలేజ్ లో మీరు ఆర్జే చేశారా? ఆ రేడియో స్టేషన్ పెట్టినప్పుడు ఆ ఇయర్ నేను ఉన్నాను అప్పుడు అక్కడ. ఓకే. అందులో మేము అప్పట్లో పాట పాడింది కూడా నాకు గుర్తుంది. ఒక అమ్మాయి, మా జూనియర్ అమ్మాయి వచ్చేసి ఆ పాట హోయినా ఏం చాందిని రా హోయినా అంటే నేను వెనకాల వెళ్ళి హోయినా హోయినా ఇలా అనేవాడిని. నాకు అది గుర్తుంది. ఒకసారి పాట పడితే అసలు నాకు నేను ఇంకొకళ్ళు ఇద్దరు హోయినా హోయినా చెప్పడానికి మమ్మల్ని పిలిచారు రేడియో స్టేషన్ లో, అది విష్ణులోనే. ఓకే. అంటే నేనున్న టయానికి దెర్ విల్ బి లైక్ షార్ట్ ఫిల్మ్స్ చేసే వాళ్ళకి కెమెరా యాక్సెసిబిలిటీ ఇస్తారు. నేను వచ్చేసిన తర్వాత కార్ డ్రైవింగ్ కూడా నేర్పించడాలు అసలు అన్నీ ఉన్నాయి. ఏదైనా సరే మీకు ఏం నేర్చుకోవాలన్నా విష్ణు కాలేజ్కి వెళ్ళండి, జాయిన్ అవ్వండి. బోల్డ్ నేర్చుకోండి. ఇదేమి పబ్లిసిటీ స్టంట్ అయితే కాదు, విత్ పర్సనల్ అంటే కల్చరల్స్ కూడా బాగా ఎంకరేజ్ చేస్తారు. మీరు ఏ ఇయర్ లో ఉన్నారు విష్ణులో? 2013 to 16. నేను 2007లో వచ్చేసాను. అప్పుడు నేను చెప్పమంటారు ఏ క్లాస్ చదువుకుంటాను. ఎనీవేస్, దట్ వాస్ సచ్ ఎ లవ్లీ కాన్వర్సేషన్ విత్ యూ అనిల్ గారు. ఐ హోప్ ఈయన ఎప్పుడో పొలిమేరలు ఇచ్చిన మాట ఇప్పుడు నెరవేర్చుకుని పొలిమేరు నుంచి స్ట్రగుల్ చేస్తే మొత్తానికి 12 రైల్వే కాలనీకైనా స్పందించి మీ రైల్వే విశేషాలను మాకు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ ఇంటరాక్షన్. నేను చాలా బాగా, నేను మాట్లాడుతుంటే నాకు ఇప్పటికీ ఓకే ఇంత టైం అయిపోయిందా అని అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. ఐ ఎంజాయ్డ్ ఎ లాట్ అండి. అండ్ డెఫినెట్ గా మీరందరూ 12 రైల్వే కాలనీ మీ నియరెస్ట్ థియేటర్ లో చూడండి, బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి. This is your Hema Malini signing off. Bye-bye. Hi, congratulations Volga Videos for 18 million subscribers. Please do like and subscribe Volga Videos.